బహిరంగ రహస్యమే రాజకీయ నాయకుల బినామీల గురించి ఎప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంటుంది. రాజకీయ నాయకులు తాము అక్రమంగా సంపాదించిన డబ్బులకు బినామీలను పెట్టుకుంటారు. ఆ బినామీల పేరే ఆస్తులన్నీ పెట్టుకుంటారు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఒక బినామీ ఒక రాజకీయ నాయకుడికి పెద్ద షాక్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక రాజకీయ నాయకుడికి ఒక బినామీ షాక్ ఇచ్చాడు. సుమారు 1000 కోట్ల రూపాయలతో యూరప్కి పారిపోయాడు ఆ బినామీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి తరలించిన డబ్బుతో ఆ బినామీ పారిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్తని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు. 1000 కోట్ల రూపాయలతో రాజకీయ నాయకుడికి బినామీ జలకిచ్చాడు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆ డబ్బును దుబాయ్కి తరలించి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నాడు. ఆ బినామీ రాజకీయ నాయకుడికి దూరంగా ఉంటూ వస్తూ ఇప్పుడు సుమారు 1000 కోట్ల రూపాయలతో పారిపోయాడు, ఉడాయించాడు, యూరోప్కి పారిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సహజంగా రాజకీయ నాయకులందరూ కూడా తమ అక్రమంగా సంపాదించిన డబ్బులకు బినామీలను పెట్టుకుంటూ ఉంటారు. ఆ బినామీలే ఆ డబ్బులను మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్ద ఎత్తున బినామీ ఆ రాజకీయ నాయకుడికి చెందిన డబ్బు తన దగ్గర ఉండటంతో ఆ రాజకీయ నాయకుడికి దూరంగా వస్తూ ఉన్నాడు. ఆ రాజకీయ నాయకుడికి అందుబాటులో లేకుండా దూరంగా జరుగుతూ ఉండటంతో ఒక దశలో ఆ రాజకీయ నాయకుడు కూడా కొంత అనుమానం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక అనుమానం వచ్చినట్లయితే మళ్ళీ ఆ డబ్బులను ఆ రాజకీయ నాయకుడు ఎక్కడ తీసేసుకుంటాడో అనే భయంతో ఈ బినామీ యూరోప్కి పారిపోయినట్టుగా తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా దుబాయ్ నుంచి యూరోప్కి డబ్బును తరలించారని వార్తలు వస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో ఈ బినామీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఈ రాజకీయ నాయకుడు ఎవరు, ఆయన బినామీ ఎవరు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ చర్చ జరుగుతుంది. ఆ రాజకీయ నాయకుడి బినామీ 1000 కోట్ల రూపాయలు తీసుకుని యూరోప్కు ఉడాయించాడంట అంటూ రాజకీయ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, సహజంగా రాజకీయ నాయకులకు బినామీలు ఉంటారు, వారి అక్రమ సంపాదన అంతా బినామీల పేరుపైనే పెడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈ బినామీ 1000 కోట్ల రూపాయలతో యూరోప్కి పారిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఆ రాజకీయ నాయకుడు ఎవరు, బినామీ ఎవరు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే దాదాపు 1000 కోట్లతో ఉడాయించినట్టుగా తెలుస్తా ఉంది. సాధారణంగా రాజకీయ పార్టీ నాయకులు అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచుకుంటారు. విదేశాలలో ప్రాపర్టీస్, బిల్డింగ్స్ కొంటారు, అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్ చేస్తారు, అక్కడ కంపెనీలను స్థాపిస్తారు, అక్కడ స్థిరాస్తులను కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సంపాదించినటువంటి అక్రమాలన్నీ కూడా బినామీల ద్వారా ఇలా విదేశాలకు తరలిస్తారు. దుబాయ్ నుంచి యునైటెడ్ అమిరేట్స్, అక్కడ నుంచి తర్వాత అమెరికా, ఇలా యూరోప్ దేశాల్లో విస్తరిస్తారు. అక్కడక్కడ ఆస్తులను కొనుగోలు చేసి డబ్బును అక్రమంగా దాచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కొద్దిమంది అయితే గతంలో వరల్డ్ బ్యాంక్ లో ఇలా, తర్వాత కొంతమంది స్విస్ బ్యాంకులో, ఇలా రకరకాల బ్యాంకుల్లో దాచుకునేటువంటి వారు ఇప్పుడు కాస్త తెలివి మీరిపోయారు. అక్రమంగా సంపాదించిన వీరంతా కూడా విదేశాల్లో అక్రమ ఆస్తులు కొనుగోలు చేస్తా ఉన్నారు బినామీల ద్వారా. ఇలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడు సంబంధించినటువంటి బినామీ 1000 కోట్లను వివిధ రూపాలలో దుబాయ్ తరలించినట్టుగా తెలుస్తా ఉంది. తరలించి అటు నుంచి ఆ విశ్వసనీయ బినామీ ఎవరైతే ఉన్నారో అసలైనటువంటి నాయకుడికి టచ్ లో లేకుండా దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. కొద్ది రోజులుగా వ్యూహాత్మకంగా దూరంగా పెట్టి ఆయనతో కాస్త అంటి ముట్టినట్టుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ప్రత్యర్థి వర్గం ఎవరైతే ఉన్నారో వారి వర్గంలో చేరిపోయినట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ పరారైనటువంటి వ్యక్తి దాదాపు 1000 కోట్లకు సంబంధించినటువంటి డబ్బును అక్కడి నుంచి యూరోప్ తరలించి ఆ యూరోప్ లో ఒక కంట్రీలో, ఒక దేశంలో తలదాచుకున్నట్టుగా అక్కడే ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టుగా ప్రస్తుతం గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ఈ నేతకి ఇలా జరగడం ఇది 2వసారి అనేటువంటిది కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో ఇలాంటి ఒక షాక్ తగిలింది. ఇప్పుడు మరొకసారి ఆయన సంబంధించినటువంటి బినామీ డబ్బుతో టోకరా ఇచ్చినట్టు సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రత్యర్థి వైపు ఫిరాయించారు, ప్రత్యర్థులతో చేతులు కలిపారు అనేటువంటి చర్చ ఒక నడుస్తా ఉంటే, లేదు ఆ నాయకుడే ప్రస్తుతం కొంత ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకొని దూరంగా ఉండాల్సిందిగా, హైడ్ అవ్వాల్సిందిగా, ఎవరికి కనపడకుండా హైడ్ అవ్వాల్సిందిగా ఉండాలని ఈయననే ఆదేశించారు ఆ నాయకుడే ఆ బినామీకి అనేటువంటి చర్చ కూడా మరోవైపు నడుస్తా ఉంది. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఆ నేత, ఎవరు 1000 కోట్లు పంపించినటువంటి ఆ బినామీ ఎవరు, ఆ మోసపోయినటువంటి నేత ఎవరు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వార్త ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఒకవేళ తెలంగాణలో అయితే మొన్నటి వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి డబ్బా, లేదంటే మొన్నటి వరకు 5 ఏళ్లు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నాయకుల సొమ్మ అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. మరిన్ని డీటెయిల్స్ త్వరలో తెలిసే అవకాశం ఉంది. రోహిత్. రైట్ మధు.
తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడికి చెందిన బినామీ గురించిన వ్యవహారం నెట్టింట పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒక రాజకీయ నాయకుడి బినామీ 1000 కోట్ల రూపాయలతో యూరోప్కి పారిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ రాజకీయ నాయకుడికి ఏడాది కాలంలో ఇది రెండో జలక్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడ కూడా పేరుని బయటికి చెప్పకుండా సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి, తెలంగాణకు చెందిన వ్యక్తి అన్నది కూడా గుట్టు చప్పుడు కాకుండా ఉంచుతున్నారు. మీరేమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఆ రాజకీయ నాయకుడు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గత ఏడాది కాలంలో ఆ రాజకీయ నాయకుడికి ఇది రెండో జలక్ అని చెప్తున్నారు. ఇంకొక వార్త కూడా వస్తుంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఇక్కడ రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాజకీయ నాయకుడు సూచనతోనే యూరోప్కి వెళ్ళిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో లేదు, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి గత కొంతకాలం నుంచి ప్రత్యర్థి శిబిరంతో అంటకాగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి శిబిరం నుంచి వచ్చిన సూచనలతోనే 1000 కోట్ల రూపాయలు పట్టుకొని యూరోప్కి వెళ్ళిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వం మారింది, తెలంగాణలోనూ ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో అప్పటి అధికార పార్టీ నాయకులకు ఇప్పుడు 2 చోట్ల పార్టీలు అధికారం మారడంతో కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. దీంతోనే ఆ రాజకీయ నాయకుని బినామీ, ఆ రాజకీయ నాయకుడు సూచనతోనే యూరోప్కి వెళ్ళిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కాదు, ప్రత్యర్థి శిబిరంతో అంటకాగుతూ ప్రత్యర్థి శిబిరం చేసిన సూచనలతో, అంటే అధికార పార్టీలు చేసిన సూచనలతో అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ సూచనలతోనే ఈ 1000 కోట్ల రూపాయలు పట్టుకుని యూరోప్కి పారిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. బహుశా 1-2 రోజుల్లో దీని గురించి పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఆ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు అనుకుంటూ ఉన్నారా? తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు అనుకుంటూ ఉన్నారా? ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు అనుకుంటూ ఉన్నారు? ఆ నేత పేరేంటని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.